వ్యక్తి మనకు కనబడుతున్నాడు, అతడు మాత్రము నమ్మకత్వములు వీరుడిగా నిలబడుతూ ఉన్నాడండి. హెబ్రీ పత్రిక తీయండి. హెబ్రీ పత్రికలు గాని మనం చూస్తే 3వ అధ్యాయము 2వ వచనంలో ఆ వ్యక్తి మనకు కనబడుతుంటాడు. చూడండి, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు తాను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ఇక్కడ ఎవరు నమ్మకంగా ఉన్నారంట? మోషే. ఎక్కడ నమ్మకంగా ఉన్నాడండి? కాదు, అక్కడ రాయబడింది కదా ఒక మాట, అది దేవుని ఇల్లంతటిలో. చెప్తారు ఈ మాట, అందరూ కూడా చెప్పాలి. ఎక్కడంట? దేవుని ఇల్లంతటిలో మోషే అనే భక్తుడు నమ్మకంగా కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఒక ఇంటి మీద అధికారిగా మోషే నిలబెడుతూ ఉన్నాడు. ఏ ఇల్లది? ఇశ్రాయేలు అనే ఇల్లు. ఆ 30 లక్షల మంది మీద మోషేని అధికారిగా నిలబెట్టినప్పుడు అన్ని విషయాల్లో కూడా మోషే నమ్మకంగా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట విషయంలో నమ్మకంగా ఉన్నాడు, చేతల విషయంలో నమ్మకంగా ఉన్నాడు, నడక విషయంలో నమ్మకంగా ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా, ఇదిగో మరి చేసే పని విషయంలో కూడా అతను నమ్మకంగా కనబడుతూ ఉన్నాడు. ఎక్కడా కూడా దేవునికి వ్యతిరేకముగా ఏ పాపము చేయకుండా, దేవునికి వ్యతిరేకముగా ఏ దోషము చేయకుండా, దేవునికి వ్యతిరేకంగా ఏ అసహ్యమైన కార్యము చేయకుండా తన భక్తిని కాపాడుకుంటూ దేవుని ఎదుట నమ్మకముగా నిలబడ్డాడు. గనుకనే మోషేని గురించి దేవుడే సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు. ఇదిగో నా భక్తుడైన మోషే నా ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీని నుంచి మనం నేర్పించే పాఠం ఏంటంట? అన్ని విషయాల్లో మనము కూడా మోషే వలె ఎలా ఉండాలంట? నమ్మకముగా మనం ఉండాలండి. అప్పుడే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే దీవిస్తూ ఉంటాడు. ఒక సందర్భాన్ని, ఒక సన్నివేశాన్ని ఇప్పుడు మీ ముందుంచాలని నేను ఆశపడతాను. చూడండి, మత్తయి సువార్త గాని మనం తీసినట్లయితే, ఆ మత్తయి సువార్త 25వ అధ్యాయము తీయండి, 14-15 వచనాలు చదవండి. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వారికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయాడు. ఎంతండి? 5 తలాంతులు పుచ్చుకున్నవాడు వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాడు. అలాగుననే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించాడు. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. యజమానుడు ఎంతో సంపన్నమైన స్థితిలో ఉన్నటువంటి యజమానుడు, దీవించబడిన యజమానుడు, ఆశీర్వదించబడిన యజమానుడు తన దాసులను పిలిచి ఏమిస్తాడంట? తలాంతులు ఇస్తూ ఉన్నాడు. తలాంతులు అంటే ఏంటో తెలుసా? అది ఒక కరెన్సీ అన్నమాట. కరెన్సీ పేరే తలాంత్ అన్నమాట. కాబట్టి కొన్ని డబ్బులు ఇస్తూ ఉన్నాడు. ఈ డబ్బుతో మీరు ఏం చేయాలో తెలుసా? చక్కని వ్యాపారం చేయండి. ఇదిగో మరి ఈ డబ్బుతో మీరు చక్కగా బాగుపడని అన్నట్లుగా కాస్త ధనాన్ని ఇచ్చినప్పుడు 5 తలాంతులు పుచ్చుకున్నవాడు ఏం చేశాడంట? ఒక మంచి వ్యాపారం చేసి ఆ 5కు మరొక 5 సంపాదించాడంట. దేవునికి స్తోత్రం కలగాలి. 2 తలాంతులు పుచ్చుకున్నవాడు అతడు కూడా మంచి వ్యాపారం చేసి ఆ 2కు మరో 2 సంపాదించాడు. అతడు కూడా మంచి పని చేశాడు. 1 తలాంతు పుచ్చుకున్నవాడు ఏం చేశాడు? భూమి త్రవ్వి దానిలో దాచిపెట్టాడు. ఎందుకని? అది ఫలించి విస్తారంగా తలాంతులు కాసిద్దానండి. భూములు ఎందుకు దాచిపెట్టాడు? అలా భూములు ఏం విత్తాలి? విత్తనాలు విత్తితే ఆ యొక్క విత్తనం ఏమవుతుందంట? ఎదిగి చక్కగా ఫలిస్తుంది కదా. ఈ యొక్క వ్యక్తికి 1 తలాంతు పుచ్చుకున్న వ్యక్తికి ఆ ఆలోచన ఎందుకని వచ్చిందండి? చెప్తారా మీరు? అసలు 1 తలాంతు భూమిలోనే దాచిపెట్టాలన్న ఆలోచన అతనికి ఎందుకని కలిగింది? ఆ తలాంతుతో ఏదైనా కొనుక్కోవచ్చు కదా, ఆ తలాంతుతో ఏదైనా అనుభవించవచ్చు కదా. ఏమి అనుభవించకుండా, ఏది కొనకుండా నేరుగా వెళ్ళి భూమి త్రవ్వి ఏం చేస్తాడంట? ఆ తలాంతును అక్కడ పాతి పెట్టేశాడండి. అంటే చూడండి, అతను ఏం కనబడుతుందంట? అపనమ్మకం కనబడుతూ ఉంది, అవిశ్వాసం కనబడుతూ ఉంది, ఎంతో నిర్లక్ష్యం కూడా ఆ భక్తుని జీవితంలో కనబడుతూ ఉందండి. చూసారా? 5 తలాంతులు పుచ్చుకున్నవాడు మరొక 5 సంపాదించాడు. 2 తలాంతులు పుచ్చుకున్నవాడు మరొక 2 తలాంతులు సంపాదించాడు. ఇప్పుడు యజమానుడు వచ్చి నిలబడినప్పుడు ఎవరెవరు ఏం చెప్తున్నారో ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. అప్పగించితివే
అవియుగాక మరొక 5 తలాంతులు నేను సంపాదించాను చెప్పాను. అప్పుడు యజమాని అంటాడు కదా, అలా నమ్మకమైన దాసుడా, ఏమాట అంటది, అలా నమ్మకమైన మంచి దాసుడా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 తలాంతులు పుచ్చుకున్నవాడు అతను కూడా వచ్చాడు, మరొక 2 కూడా మరి యజమానికి ఇచ్చినప్పుడు అప్పుడు యజమాని ఏమంటున్నాడు, అలా నమ్మకమైన దాసుడా, మంచి దాసుడా. ఇప్పుడు 1 తలాంతు పుచ్చుకున్నవాడు వచ్చి ఏమన్నాడండి, 1 తలాంతు పుచ్చుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయివాడువు, చల్లని చోట పంట కూర్చుకుని వాడువు, కఠినుడు అని నేను ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి చాలండి. ఏం చేస్తాడంట, నేను వెళ్ళి నీవు ఇచ్చిన తలాంతును నేను భూమిలో దాచిపెట్టానయ్యా, ఇదిగో నీ తలాంతు అని ఏం చేస్తున్నాడు, ఆ యొక్క యజమానికి ఇచ్చేస్తున్నాడు. అప్పుడు మరి యజమాని ఏమన్నాడండి, చూసారా, స్వామరివైనా నువ్వు చెడ్డ దాసుడివయ్యా అన్నట్లుగా ఒక మంచి బిరుదు కూడా ఆ దాసుడికి యజమానులు ఇస్తున్నట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంతకు ముందు ఇద్దరు యొక్క దాసులు ఏమన్నాడు దేవుడు, ఆ యొక్క యజమాని ఏమన్నాడంట, బలా నమ్మకమైన దాసుడా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వారిలో నమ్మకత్వం కనబడుతుంది, వారిలో యజమాని మీద భయం కనబడుతుంది, భక్తి కనబడుతుంది, యజమాని మీద ఎంతో నిజాయితీ కనబడుతుంది. యజమాని ఇచ్చినటువంటి సంపద యోగ్యమైనదిగా వారు వాడారు, జ్ఞానముగా వినియోగించారు, మరికొన్ని వారు సంపాదించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ సోమరి అయిన చెడ్డదాసులు ఏం చేశారంట, యజమాని మాట అంటే అతనికి ఏమి లేదు, భయం లేదండి, భక్తి లేదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యజమాని మాట మీద భయం లేకుండా, భక్తి లేకుండా ఇదిగో మరి తిరిగాడు గనుకనే, ఆ యొక్క 1 తలాంతు భూములు దాచిపెట్టాడు గనుకనే ఒక మంచి బిరుదు యజమాని దాసుడికి ఇస్తూ ఉన్నాడు కదా. ఏమిటంటది, చెడ్డ దాసుడా, స్వామరివైనా చెడ్డదాసుడు అని దేవుడు సంబోధించి మాట్లాడుతూ ఉన్నాడు. దీని నుంచి దేవుడు మనకి నేర్పించే పాఠం ఏంటంటే, మొదట ఉన్న 2 వలె మనము కూడా నమ్మకమైన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.